నాడు జాతీయ మాలమానాడుగా భారత రాజ్యాంగ యాత్రలు రేపటి నుండి జోగులాంబ మహబూబ్నగర్ జిల్లాకి వెళ్ళి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ యొక్క యాత్రను విజయవంతం చేయడానికి యాత్ర అక్కడి నుండి మరియు పాత 10 జిల్లాలో పాత 33 జిల్లాల్లో యాత్ర ఉంటుంది కాబట్టి బడుగు బలహీన వర్గాల దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అందరూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొని యాత్రను విజయవంతం చేస్తూ మరి భారతదేశంలో వివిధ గ్రామాలలో వివిధ రాష్ట్రాలలో మన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపైన అక్రమాలపైన భూ కబ్జాలు కానీ ఏవే కానీ సమస్యలు మరి మీరు చెప్పుకోనికి మా యొక్క జాతీయ అధ్యక్షుల వారికి రాష్ట్ర అధ్యక్షుల వారికి మాలమానాడు దృష్టికి తీసుకొచ్చినట్టే మీ సమస్యల పరిష్కారం కోసం యావత్తు భారతదేశంలో తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడ్డ తెలంగాణ మాలమానాడు జాతీయ మాలమానాడుగా ఇప్పుడు కూడా మరి ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీలు కావచ్చు సీఏలు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు మేధావులు కావచ్చు అదే రకంగా ఇప్పుడు సర్పంచుల సమస్యల కోసం కూడా ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని యాత్రను విజయవంతం చేస్తూ మీ సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ మాలమానాడు మరి ఈ యొక్క యాత్ర మొదలుపెట్టింది భారత రాజ్యాంగాన్ని కాపాడుకోనికి కూడా మనందరి బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో పూలే ఆలోచన విధానంతో మరి జాతీయ మాలమానాడు ముందుకు పోతుంది కాబట్టి ఈ యాత్రలు విజయవంతం చేస్తూ మీ అందరూ కలిసి కదలి రావాల్సిందిగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ రానున్న తరుణంలో మన ఓటు ఎవరికి వేయాలి మన పట్ల ఎవరు ఉన్నారో మన కోసం ఎవరు మాట్లాడుతున్నారు మన యొక్క ఈ దేశ భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి కానీ మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత అన్యాయం చేసినాయి గతంలో జరిగిన పరిస్థితులు ఏందని మీరు ఆలోచన చేసి ఇప్పుడున్న ప్రభుత్వాల పరిస్థితులు ఏ రకంగా ఉందో రాజ్యాంగం కాపాడుకోనికి మనందరం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది యాత్ర విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ నా పేరు మేడి అంజయ్య తెలంగాణ మాలమానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోయడ అంబేద్కర్ సాక్షిగా మరి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోనికి వస్తున్న యాత్ర కరపత్ర ఆవిష్కరణతో పాటు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రమాబాయి మ్యారేజ్ డే సందర్భంగా జాతీయ అధ్యక్షులు అద్దంకి దయాకరణ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కేకు కట్ చేసి మరియు తెలంగాణ మాలమానాడుగా జాతీయ మాలమానాడుగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దేశంలో మొత్తం దళితుల పైన అనేకమైన దాడులు అనేకమైన సంఘటనలు జరుగుతున్న పరిస్థితులలో రానున్న తరంలో భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్తున్న మతమాదులు మరియు ఆర్ఎస్ఎస్ గుండాలు చేసే సంఘటనల మీద దేశమంతా ఈరోజు ఎంతో ఉలికిపడుతుంది. ఎందుకంటే భారతదేశంలో భారత రాజ్యాంగం రాయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 2 సంవత్సరాల సమయం పట్టింది. పూలే మరి ఎంతో మంది దేశానికి ప్రాణత్యాగాలు చేసి స్వతంత్రం తీసుకొచ్చిన భారత రాజ్యాంగం కాపాడుకోనికి ఈరోజు భారతదేశానికి ఉన్న చరిత్ర 150 దేశాలలో భారత రాజ్యాంగం చాలా గొప్ప రాజ్యాంగం. సర్పంచ్ వార్డు మెంబర్ నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి ప్రధానమంత్రి వరకు ఉన్న భారత రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేసే ఏ పార్టీకైనా తగిన గుణపాఠం చెప్పే రీతిలో తెలంగాణ మాలమానాడు జాతీయ మాలమానాడు ఈ యొక్క యాత్ర మొదలుపెట్టింది. యాత్రలో ఒక మాలలే కాదు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు మాలలు. తెలంగాణ ఉద్యమమే కాదు ఆశా వర్కర్లు అంగన్వాడీలు సీఏలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బందుల కోసం అనేకమైన పోరాటాలు చేసి ముందుకు పోతున్న మాలమానాడు ఓన్లీ మాలలకే కాదు ఈ యొక్క దేశంలో బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్కరికి జరుగుతున్న అన్యాయాల పట్ల ప్రతిఘటిస్తూ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం అర్ధాంకి దయాకర నాయకత్వంలో పిలిసాకర నాయకత్వంలో తెలంగాణ మాలమానాడు జాతీయ మాలమానాడుగా వివరిస్తుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం రేపు హుజరాబాద్ లో మొదలై పెద్దపల్లి వరకు పోతుంది. కరీంనగర్ లో కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన బీసీ ఎస్సీ ఎస్టీ సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ పాల్పంచుకొని భారత రాజ్యాంగాన్ని కాపాడడానికి రానున్న తరంలో మీ అమూల్యమైన ఓటు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంతో కష్టపడి మీకు ఓటు హక్కు ఇచ్చింది కాబట్టి ఈ ఓటును కూడా మతమాన శక్తులకు తప్ప వేరే పార్టీకి దేనికన్నా వేసుకోవాల్సింది కూడా విజ్ఞప్తి